ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ బహిరంగ సభ త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న సీఎం. ఇవాళ జగన్ బస్సు యాత్రకు విరామం. మధురవాడలో కీలక నేతలతో సమావేశం. శ్రీకాకుళం జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన. పాతపట్నం ఆమదల వలసలో ప్రజాగళం సభలు. ప్రకాశం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన. ఎర్రగొండపాలెం, చీమకుర్తి, అద్దంకిలో ప్రచారం. హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం. లేపాక్షి హిందూపురం రూరల్లో పర్యటన. ఈ నెల 25న తెలంగాణలో అమిత్ షా పర్యటన. సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం. కంటోన్మెంట్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్. ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. ఇవాళ పలువురు టీడీపీ ముఖ్య నేతల నామినేషన్లు. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. మే 2న తీర్పు వెలువరించనున్న సిబిఐ కోర్టు. ఏపీలో 10th ఫలితాలు విడుదల. 10th ఫలితాల్లో 86.69% ఉత్తీర్ణత. ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు. మొదటి, రెండో సంవత్సరం ఒకేసారి విడుదల. ఏపీలో నేడు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. హైదరాబాద్ లోని రామంతపూర్ లో గర్భిణి మిస్సింగ్. అత్తగారింటి నుంచి వెళ్లిపోతున్నట్టు తండ్రికి మహిళ మెసేజ్. కేబీఆర్ పార్క్ లో మహిళను వెంబడించిన దుండగుడు. కోల్కతాకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్న షీ టీమ్స్. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 73,690 రూపాయలకు చేరిన స్వచ్ఛ బంగారం ధర. ఢిల్లీలోని ఘాజీపూర్ లో భారీ అగ్ని ప్రమాదం. డంపింగ్ యార్డ్ నుంచి చెలరేగిన మంటలు. మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం. దేశ సంపద ఆయన స్నేహితులకు పంచుతున్నారని విమర్శ. జమ్మూ కాశ్మీర్ లో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు. టెర్రర్ ఫండింగ్ కేసులో తనిఖీలు చేస్తున్న ఎన్ఐఏ. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు సుప్రీంకోర్టు నోటీసులు. బిల్లుల ఆలస్యంపై వివరణ కోరిన ధర్మాసనం.